ఆ భూమిని సారం చేసుకోవాలంటే సేంద్రియ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి, ఈ పర్పుల్ ఫస్ట్ టైం నేను మన వ్యవసాయ క్షేత్రంలో నాటినాను. ఈ సెంటెల్లోను సాగు చేయడం కొద్దిగా కత్తి మీద సాన్ అనమాట. ఎందుకు? వర్మీ కంపోస్ట్ వానపాముల ఎరువును ఉపయోగించినారు అంటే వైరస్ అనేది అటాక్ అయ్యి మొత్తం చెట్టుకు వ్యాపించి ఈ విధంగా అయిపోతుంది. కానీ దీంతో మెయిన్ సమస్య ఏంటంటే మంచి సైజు రాలేదు, అదేవిధంగా కలర్ కూడా రాలేదు అనమాట. ఇంకా సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంటుంది, జేడు జౌకు ఉంటాం. అందువల్ల ఈ వేపపిండిని ఉపయోగించినాము అనమాట. సో ఇలాంటి భూమిని ఈ లెవెల్కి తీసుకొచ్చినాను కాబట్టి నాకైతే ఎలాంటి బాధ అనేది లేదనమాట. నిజంగా సాటిస్ఫై అయినా అనేది చెప్పొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్రాల ఫార్మ్స్. ఇప్పుడు 2వ సంవత్సరం కూడా మనం సక్సెస్ఫుల్గా చామంతి పూల సాగును చేస్తున్నాము. గత వీడియోస్లో కూడా నేను మీకు చూపించినాను. ఇక్కడ చూడండి, ఇది పాత తోట, చాలాసార్లు చూపించినాను. ఇక్కడైతే కొత్త తోట అనమాట. కొత్త తోటలో కూడా మనకు పూల దిగుబడి అనేది ఆశించిన స్థాయిలోనే ఉందన్నమాట. అంటే ఎక్కడ కానీ మనకు తెగుళ్ళు ఎక్కువగా రావడము, ట్రిప్స్ రావడము, చీడ పట్టడం ఇవన్నీ లేకుండా సాధ్యమైనంత వరకు మనము చాలా బాగా మనం సాగు చేస్తున్నాం అన్నమాట. వీటికి అన్నిటికీ కారణాలు, దీని వెనకాల ఉండేటటువంటి కష్టము, ఏమేమి మనము చర్యలు తీసుకున్నాము, ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాము, ఇవన్నీ కూడా నేను గత వీడియోస్లో మీకు చూపించినాను అనమాట. మళ్ళీ రిపీటెడ్ కంటెంట్ను పోస్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు కాబట్టి నేను మళ్ళీ చూపించడం లేదు. సో ఈరోజు మనము ఇక్కడ ఈ చామంతి పూల తోటలో ఇప్పుడు ఎన్ని రకాలు వేసినాము ఇక్కడ చూసినారంటే పర్పుల్ చామంతి, సెంటెల్లో, బంతిపూలు, మళ్ళీ ఇటువైపు చాక్లెట్ చామంతి వేసినాను. సో ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు చూసినారంటే రేటు కూడా మీకు బాగానే ఉందన్నమాట. మార్కెట్లో ఒక మోస్తారుగానే వెళుతూ ఉందన్నమాట. పెట్టుండేటటువంటి పెట్టుబడి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ కానీ మనకు నష్టం వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవుతోంది, పెళ్ళిళ్ళ సీజను, ఆషాఢ మాసము. నేను గత వీడియోస్లో చెప్పినాను కదా, మేము తమిళనాడు బార్డర్లో ఉండడం వల్ల ఈ ఆషాఢ మాసం అనేది ఆడి మాసం అంటారు, ఎక్కువగా పూలకు డిమాండ్ అనేది వస్తుంది కాబట్టి సో పూలు మనకు మంచి వ్యాపారము, పూల వ్యాపారం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎక్కడికెక్కడికి వెళ్తుంది మన కుప్పం నుంచి పూలు అనేది కూడా నేను చెప్పినాను. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువగా వైజాగ్, కేరళ, అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది సెంటెల్లో. మనం ఈ సెంటెల్లో మీకు ఈ చాక్లెట్ చామంతి కన్నా ఈ సెంటెల్లోను సాగు చేయడం కొద్దిగా కత్తి మీద సాన్ అనమాట. ఎందుకంటే వీటిలో ఈ ట్రిప్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. మళ్ళీ వేర్లకు రోగం వస్తుందన్నమాట. ఆ వేర్లకు రోగం రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా వేళ్ళు కుళ్ళిపోవడము, లేకపోతే ఇక్కడ చూడండి ఈ విధంగా అయిపోతుంది. బూడిద రంగులో, యాష్ రంగులో ఆకులు మారి తర్వాత వేరు నుంచినే మనకు వైరస్ అనేది అటాక్ అయ్యి మొత్తం చెట్టుకు వ్యాపించి ఈ విధంగా అయిపోతుంది. కాబట్టి ఈ చామంతిలో సెంటెల్లో, బుల్లెట్ వీటినన్నిటినీ మనము సాగు చేయడం అనేది కాస్త కష్టం అనమాట. అదే మీరు ఇక్కడ చూసినారంటే ఈ పైన ఉంది కదా, నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ చాక్లెట్ అయితే మీకు ట్రిప్స్ కానీ ఈ చీడ పట్టడము ఇలాంటివన్నీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది. మార్కెట్లో మోస్తారుగా మీడియం ప్రైస్ ఉంటుంది కాబట్టి పెట్టిన పెట్టుబడి మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. మళ్ళీ ఇక్కడ చూసినారంటే ఇది పర్పుల్. మామూలుగా మార్కెట్లో ఇది కూడా సేమ్ చాక్లెట్ లాగే వెళ్తుంది. నేనేమనుకున్నానంటే ఫస్ట్ టైం ఈ పర్పుల్ వేస్తున్నాను. నేను వేయడం వల్ల చూడండి, ఈ పర్పుల్ ఫస్ట్ టైం నేను మన వ్యవసాయ క్షేత్రంలో నాటినాను.
మంచి బాగానే దిగుబడి వచ్చిందన్నమాట. కానీ దీంతో మెయిన్ సమస్య ఏంటంటే మంచి సైజు రాలేదు, అదేవిధంగా కలర్ కూడా రాలేదన్నమాట. దీని కారణాలు ఏంటంటే మంచి మందులు వాడినాను, అదేవిధంగా సారానికి ఈ భూమికి ఏమేం కావాలో అన్నీ కూడా నేను అందించినాను అనమాట. కానీ ఇది మామూలుగా ఎస్పెషల్లీ దీన్ని మడికాయలు అంటారండి. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఫస్ట్ నుంచి మేము వరి పంటే పండించినాం కాబట్టి ఇక్కడ ఈ సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంటుంది, జేడు జౌకు ఉంటాం. అందువల్ల కొద్దిగా వాన పడినా కానీ చిత్తడిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అంతగా పంట అనేది దిగుబడి రాదనమాట. సో ఇలాంటి భూమిని ఈ లెవెల్కి తీసుకొచ్చినాను కాబట్టి నాకైతే ఎలాంటి బాధ అనేది లేదనమాట. ఎందుకంటే మిగతా పూల ఉత్పత్తితో కంపేర్ చేస్తే ఇది తక్కువగా ఉన్నా కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువగానే దిగుబడి అనేది వచ్చింది కాబట్టి నిజంగా సాటిస్ఫై అయినా అనేది చెప్పచ్చు. చూడండి, ఇప్పుడు మనం చామంతి ఇక్కడ నాటబోతున్నాము. నాటడానికి నిన్న నైటు కొద్దిగా తొలకరి జల్లులు పడింది, భూమిని కొద్దిగా బాగా తడిపేసి ఈరోజు మనం దున్నినామన్నమాట. 5 మడకల సహాయంతో దున్నినాం. ఇంకా దుక్కి అనేది పూర్తిగా మనం అనుకున్న రీతికి రావాలి. ఇది ఫస్ట్ ప్రయత్నం కాబట్టి ఇప్పుడు దున్నేసి మళ్ళీ ఎరువులు తీసుకొచ్చి ఎరువులు వేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ మడకతో దున్నిచ్చి రోటావేటర్ వేసి తర్వాత మళ్ళీ మనం బెడ్డింగు అదేవిధంగా నారు వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు 20 ఏళ్ళగా వ్యవసాయం చేయనటువంటి భూమి, ఈ భూమిలో సారం ఏ విధంగా ఉంది, pH లెవెల్స్ ఏ విధంగా ఉంది మనకేం తెలియదు అనమాట. మామూలుగా భూసారం టెస్ట్ చేసుకోవడానికి మనము మన్నును తీసుకెళ్ళి మనం టెస్ట్ చేయించినాము అంటే దానిలో ఉండేటటువంటి మినరల్స్, అదేవిధంగా పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి, సూక్ష్మజీవులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు మనమైతే అంత టైం లేదు కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో ఈ 5 ఏళ్ళ అనుభవంతో నేనేం చేయబోతున్నానని మీకు చూపిస్తాను. నేను ఆ భూమిని సారం చేసుకోవాలంటే సేంద్రియ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో 5 మడకలు 9 మడకలతో దున్నుతాము. తర్వాత బాగా దుక్కి కావడానికి రోటావేటర్ వేసి మళ్ళీ మనం చదును చేస్తామన్నమాట. 9 మడకలు కానీ 5 మడకలు కానీ కనీసం భూమి లోపలికి 8 ఇంచీల నుంచి 10 ఇంచీలు లోతుకు వెళ్తేనే మనకు దుక్కి అనేది బాగవుతుందన్నమాట. ఈ ఆవు పేడ, నాటావు పేడ అయితే చాలా మంచిది. బాగా మగ్గి ఎండిండేటటువంటి పేడని కానీ మనం ఎరువుగా ఉపయోగించినామంటే మనకు మంచి ఫలితాలు లభిస్తుంది. వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువును ఉపయోగించినారు అంటే భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులను మల్టిప్లై చేస్తుంది. అదేవిధంగా మనం పండించబోయేటటువంటి పంటకు మంచి పోషకాలు అనేది అందిస్తుంది అనమాట. పిండి ఎరువులు అంటారే వేపపిండి, ఈ వేపపిండిని ఉపయోగించినాము అంటే ఈ భూమిలో ఉండేటటువంటి వేరు పురుగులు, నిమటోడ్స్ ఇవన్నీ రాకుండా నివారిస్తుంది. పంట కూడా బాగా పండడానికి ఉపయోగపడుతుంది అనమాట.